హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? చాలా రోజులైంది కదా నేను వీడియో పెట్టి. సో కుదరట్లేదు, చిన్న బాబు ఉన్నాడు, ఇంకా జున్ను స్కూల్కి వెళ్తుంది కాబట్టి కుదరట్లేదు వీడియోస్ తీయడానికి. ఈ వీడియో అయితే చాలా యూజ్ అవుతుందండి, చాలామందికి యూజ్ అవుతుంది. ఎందుకంటే నెక్స్ట్ దీపావళి వస్తుంది కదా, ఈ దసరా తర్వాత దీపావళి వస్తుంది కాబట్టి క్రాకర్స్ తీసుకుంటారు అందరూ. అలా అని మేము కూడా ముందే బుక్ చేసుకున్నాము క్రాకర్స్. శ్రీవారి క్రాకర్స్ అనమాట. నేను కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్, ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను. ఇది వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేసి. సో చాలా రోజులైతే నేను వీడియో తీయలేదు కదా. ఇక్కడ బావ ముందు ఇద్దరు కలిసి ఓపెన్ చేస్తున్నారు. జున్ను కూడా ఉంది పక్కనే. మేము ఎవ్రీ ఇయర్ బిజిలీ క్రాకర్స్ అని దాంట్లో బుక్ చేసుకునేటోళ్ళం. సో 3-4 ఇయర్స్ నుంచి బుక్ చేసుకుంటున్నాం అందులో. ఎందుకంటే అప్పుడు అది తక్కువ అనిపించింది మాకు. ఇప్పుడు ఇది బావ వాళ్ళ ఫ్రెండ్ ఒకతను సజెస్ట్ చేశాడనమాట, దీంట్లో ఒకసారి ట్రై చెయ్యి అట్లానే. ఇంకా మున్ను అయితే అక్కడ నుంచి కదలట్లేదు, ఇటు రారా అంటే అస్సలు రావట్లేదు. వాడు ఎక్కడ అన్ని ముట్టుకొని నోట్లో వేసుకుంటాడా అని మా భయము. ఇంకా జున్ను కూడా తోడైంది, ఇద్దరు కలిసి ఆడుకుంటూ ఇంకా బావ అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇదేంటిది, దీంట్లో ఏదో ఇచ్చింది ఇటు. ఓహో ఇది వాళ్ళ ఇది బావా, శ్రీవారి అట ట్రేడింగ్, శ్రీవారి వర్క్ ట్రేడింగ్ కార్పొరేషన్. గోవిడు ముట్టుకుంటుండు. గ్లౌజ్లా గ్లౌజ్లు ఇద్దాం. చేతులకి అయితే అస్సలు ఆగట్లేదు, అన్నీ పట్టుకుంటుండనేసి చేసుకుంటే ఇక పిల్లల సంగతి అంతేగా. అందుకని ఇక నేను గ్లౌజ్లు వేసేసాను. గ్లౌజ్ వేసినా అప్పటికి తీయడానికి స్టార్ట్ చేసిండు అనమాట. ఎక్సైట్మెంట్ లో చూసేసరికి లాస్ట్ టైం బాగా భయపడ్డలే కానీ కొంచెం కొంచెం అలవాటు చేసుకుంటుంది ఇప్పుడు. ఇవన్నీ అంతటికన్నమాట. అందరూ ఉన్నారు కదా, సో అందరికీ ఇదే యూజ్ ఎక్కువనే తీసేస్తున్నాడు. చాలానే వచ్చాయి. మేము ఫస్ట్ క్రాకర్స్ సో లాస్ట్ టైం ఇన్ని బుక్ చేయలేదన్నమాట. దానికి దీనికి ఒక 1000-2000 జున్ను ఇక్కడ ఒక్కొక్కటి చూపిస్తుంది. డోరానా? నేను తీస్తానమ్మా, నేను చూపిస్తాను. డోరా ఫేవరెట్ అనమాట. కట్టు కూడా జున్ను హెయిర్ కట్ కూడా డోరా కట్ చేస్తుంది. సో పిలక కూడా వేసుకోదు. ఇంకా అన్నీ ఒక్కొక్కటి విడివిడిగా తీసి అన్ని లిస్ట్ ప్రకారం చెక్ చేసుకోవాలి కదా. సో అంత మనీ పెట్టినప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలి మనము. మొత్తానికి అయితే అన్ని కరెక్ట్గా పంపించారండి. కాకపోతే చెక్ చేసుకుంటాం కదా, మిస్ అయితే వాళ్ళకి చెప్తే మళ్ళీ రిటర్న్ పంపిస్తారు. సో ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మాకు వచ్చాయండి. మీరు కూడా కావాలంటే బుక్ చేసుకోండి, ఆర్డర్ చేసుకోండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.